హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ ఇప్పుడు చాలా బాగుంటుంది. రెండు చూదురు. ముందుగా ఈ చిన్న కళాయి పెట్టుకొని మనం కొన్ని వేయించుకోవాలి. ముందుగా కొంచెం పల్లీలు వేయించుకోవాలి. చూడండి ఇక దూరగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ మంచి శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మందం, 1 స్పూన్ మందం ధనియాలు. చూడండి ఎండుమిరకాయలు వేసుకోవాలి తగినన్ని, 4, 5. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం, అందుకే 6 దాకా వేసుకున్నా. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఎండు కొబ్బరి మీ దగ్గర పచ్చి ముక్కలలో వేసుకోవచ్చు, లేదా వెండి కొబ్బరి వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ మొన్న మిక్స్ చేసి పెట్టుకున్నా. చూడండి వేగినాయి. ఇప్పుడు ఫైనల్లో అవి కూడా వేస్తున్నా. అది కూడా కొంచెం వేయాలి. వేగినాయి. మళ్ళీ ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. ఉల్లిపాయ చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ముందుగా తగినంత నూనె పోసుకోవాలి. చూడండి ఫ్లేవర్ కోసం కొంచెం మెంతిపిండి, కొంచెం ఏంటంటే జుట్టు హెయిర్ కూడా మాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువ శాతం. కొంచెం ప్రతి దాంట్లో కొంచెం మెంతిపిండి వేసుకోవడం. అలా పసుపు మెంతిపిండి వేసుకొని కొంచెంసేపు ఇట్లా వేయించడం వల్ల టేస్ట్ వస్తుంటుంది. మా 1/2 కేజీ కదా చిక్కుడుకాయలు, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసిన. మంచి స్మెల్ వస్తుంది కదా, మెంతిపిండి స్మెల్ ఎక్కువ. చూడండి ఇందులో కొంచెం ఆవాలు, పోపు గింజలు, జీలకర్ర, చూడండి ఇవి మగ్గుతున్నాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయల కోసం, మగ్గతల కొరకు. ఎందుకంటే మన చిక్కుడుకాయ కొంచెం మగ్గాలి కాబట్టి ఉల్లిపాయలు మాత్రం మగ్గితే చాలు. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఇది పసుపు కొమ్ములతోని మేమే కడిగి పసుపు కొమ్ములు ఎండబెట్టుకొని ఇది మిల్లులు పట్టించుకున్నాం. అదొక ఎందుకంటే ఇది మనం ప్యాకెట్లో తీసుకున్న పసుపు కాదు, ఇది మనం కొట్టించిన పసుపు కాబట్టి మనకి ఎంత తిన్నా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మనం డైరెక్ట్గా తీసుకొచ్చుకొని నీళ్ళలో నానబెట్టుకొని మంచిగా పట్టించుకున్నాం. చూడండి ఇవి శుభ్రంగా కడిగి 2 సార్లు 3 సార్లు ఉప్పు వేసి కడుక్కొని నీళ్ళలో కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి ఉడికించా చిక్కుడుకాయలు. ఎందుకంటే డైరెక్ట్గా పచ్చి చిక్కుడుకాయలు అయితే మనకి అరగవు, ఉడకవు కూడా. చూడండి చిక్కుడుకాయలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఏందనక మనం కొంచెం ఉడకబెట్టినప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం ఇది కొంచెం మగ్గుతున్నప్పుడు మనం ఇందులో
ఇందాక వేయించుకున్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ పల్లీలు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. చూడండి, నేను వేయించుకోవడానికి కూడా ఇనుప బాండి కొనుక్కున్నా. ఈ కర్రీస్ కూడా ఇనుప బాండి కొనుక్కున్నా. ఇనుము బాగా వాడాలని చెప్తున్నారండి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి, వీటిని గ్రైండ్ చేసి. ఇక మనం ఇందాక పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ వేయించుకున్న మసాలాలు. ఇక చూడండి, ఈ కారాన్ని వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకున్నాం. చూడండి, కొత్తిమీర వేసుకొని. మా ఇంట్లో అయిపోయింది కొత్తిమీర. ఇప్పుడు ఎంత బాగుందో కదా. కొంచెం నేను కారం ఎక్కువనే వాడాలి. ఉంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఓకే, స్టవ్ బంద్ చేస్తాం. అయిపోయింది.